ఏలూరు జిల్లా నూజివీడు దసరా ఉత్సవాల నిర్వహణలో దేశంలోని రెండవ మైసూరుగా పేరుపొందిన నూజివీడులో ఈ సంవత్సరం కూడా వేడుకలు ఘనంగా నిర్వహించడానికి నూజివీడు స్పోర్టింగ్ క్లబ్ సన్నాహాలు చేస్తోందని ఆ క్లబ్ సభ్యులు పగడాల సత్యనారాయణ మరియు రామశెట్టి మురళీకృష్ణ తెలిపారు. ఈ ఉత్సవాలు మంత్రి పార్థసారథి ఆధ్వర్యంలో జరుగుతాయని వారు పేర్కొన్నారు. గత 73 సంవత్సరాలుగా దసరా ఉత్సవాల్లో భాగంగా స్పోర్టింగ్ క్లబ్ ఆధ్వర్యంలో జాతీయ స్థాయి కబడ్డీ పోటీలు నిర్వహిస్తున్నట్లు క్లబ్ సభ్యులు వెల్లడించారు. మరి ఇక్కడ విచ్చేసినటువంటి నూజివీడు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. ప్రతి సంవత్సరం లాగానే మరి ఈ సంవత్సరం 2025 కూడా నూజివీడు దసరా ఉత్సవాలని అత్యంత ఘనంగా చేయాలనే ఉద్దేశంతో ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశాం. మీ అందరికీ తెలిసిందే, ఏదైతే జమీందారీ వ్యవస్థ నుంచి వస్తుందో దాన్ని ఆ జమీందారీ వ్యవస్థ తర్వాత నూజివీడు పట్టణ ప్రముఖులకి ఈ దసరా ఉత్సవాలు అప్పచెప్పడం జరిగింది. ఆ రోజు నుంచి కూడా మరి నూజివీడు ప్రజల సహాయ సహకారాలతో ఈ ఉత్సవాలు పూర్తి చేసుకుంటూ వస్తూ ఉన్నాం. అందులో భాగంగానే మరి పూర్వం ఎవరైతే నూజివీడికి రిప్రజెంటేషన్ చేస్తున్నారో ఎమ్మెల్యేగా రిప్రజెంటేషన్ చేస్తే వాళ్ళు నూజివీడు ప్రజల సహాయ సహకారాలతో నడుస్తూ వస్తూ ఉంది. మరి ఈ సంవత్సరం కూడా మరి ఇక్కడ నూజివీడు శాసనసభ్యులుగా ఎన్నికైనటువంటి పార్థసారథి గారు, అలాగే ఆయన రాష్ట్ర మంత్రిగా కూడా ఉండటం జరిగింది. మరి ఆయన సహాయ సహకారాలు కూడా ఈ నూజివీడు దసరా ఉత్సవాల మీద కోరటం జరిగింది. అలాగే నూజివీడు జమీ వ్యవస్థ నుంచి వచ్చినటువంటి వాళ్ళు అటు మెహరాం అప్పారావు గారు, అలాగే ఎక్స్ఎమ్మెల్యే ప్రతాప్ అప్పారావు గారు, వీళ్ళందరూ కూడా సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు వీటికి. అలాగే నూజివీడు పట్టణం కానీ నూజివీడు పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా మరి సుమారుగా ఒక 30-40 లక్షలు అవుతున్నటువంటి దసరా ఉత్సవాల్లో ఇప్పటికే కోట మహిషాసురమర్దిని అమ్మవారి ఆలయంలో కూడా మరి ఇప్పటికే దసరా ఉత్సవాలకి ప్రతిరోజు అలంకారాలతో దసరా ఉత్సవాలు స్టార్ట్ చేయడం జరిగింది. అందులో భాగంగానే మరి ఇటు దసరా ఉత్సవాలకు కానీ అన్ని విధాలా దీన్ని ముందుకు నడిపించి అత్యంత ఘనంగా చేయాలని చెప్పేసి నిన్న గౌరవనీయులు పార్థసారథి గారి ఆయన తరపు నుంచి ఈ యొక్క దసరా ఉత్సవాలకి 3 లక్షల రూపాయలు ఆయన పంపించడం జరిగింది. అలాగే అనేక రకాల ఇన్స్టిట్యూట్స్ని కానీ ఇక్కడ ఉన్నటువంటి ఇండస్ట్రీస్ వారిని కూడా మేము కోరుతా ఉన్నాం. మేముగా మా కమిటీలో ఉన్నటువంటి వాళ్ళని కూడా ఒక 5 to 6 lakhs రేజ్ చేసాం. ఇప్పటికే అందరినీ కూడా కోరాము. అలాగే మిగిలినటువంటి వ్యవస్థలో ఉన్నటువంటి అందరినీ కూడా కోరడం జరిగింది. మరి ఏది ఏమైనప్పటికీ ఈ యొక్క ఉత్సవాలని మళ్ళీ ఏదైతే మనం సెకండ్ మైసూరుగా పిలువబడుతున్నటువంటి నూజివీడికి వన్నె తెచ్చే విధంగా అటు కోట మహిషాసురమర్దిని అమ్మవారి ఆలయం కానీ ఇటు నూజివీడు దసరా ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో రేపు 2వ తారీఖు సాయంత్రం నుంచి మరి అక్కడ ఏదైతే మనకి ఉయ్యూరు ఎస్టేట్ లో సమీపూజ చేసి అక్కడ నుంచి దీనిలో కూడా అందరినీ పాల్గొనమని చెప్పాం. ఇప్పటికే అక్కడ నుంచి అత్యంత ఘనంగా చేయడానికి ఇప్పటికే అన్ని ఈవెంట్స్ ని కూడా మాట్లాడటం జరిగింది. అలాగే అన్నదానానికి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విధంగా ముందుకెళ్తా ఉన్నాం. అలాగే నూజివీడు పరిసర ప్రాంత ప్రజలు, అలానే నూజివీడు నియోజకవర్గ ప్రజలు, నూజివీడు పట్టణ ప్రజలు ఎక్కడైతే మనకు సుదూర ప్రాంతాలు వెళ్ళిపోయారో వాళ్ళందరూ కూడా దసరా ఉత్సవాలకు నూజివీడు వస్తారు. వాళ్ళందరినీ కూడా మరి కలుపుకొని ఈ దసరా ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలనే ఉద్దేశంతో చేస్తా ఉన్నాం. వాళ్ళందరూ సహాయ సహకారాలు కోల్తా ఉన్నాం. అలానే దసరా ఉత్సవాల్లో పాల్గొని అమ్మవారి కృపకి అలాగే నూజివీడు దసరా ఉత్సవాలకి వన్నె తేవాలని చెప్పేసి యువతని అందరినీ పెద్దవాళ్ళని ఇక్కడ నుంచి మ్యారేజ్ అయిపోయి బయటికి వెళ్ళిపోయిన వాళ్ళని కూడా వచ్చి ఈ యొక్క ఉత్సవాలను ఆశీర్వదించి అత్యంత ఘనంగా నిర్వర్తించాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. పాత్రికేయులకి, ప్రింట్ మీడియాకి, మా క్లబ్ మెంబర్స్ అందరికీ నమస్కారం. గత 73వ సంవత్సరం అనేది దసరా ఉత్సవాలు స్టార్ట్ చేసి అప్పటి నుంచి కూడా ఉయ్యూరు ఎస్టేటు, ఎలమర్ ఎస్టేటు వారి సారథ్యంలో నిర్వహించడం జరిగింది. రాను ఇదివరకు బడ్జెట్ తక్కువగా ఉండేది, అయినా ఎక్కువగా చేసేవాళ్ళు. రాను దాతలు తక్కువయ్యారు, ఖర్చులు పెరిగిపోయినాయి ఈ ఉత్సవాలు చేయడానికి. ప్లస్ టోర్నమెంట్, ఇన్విటేషన్ టోర్నమెంట్ బాలురది మెన్ అండ్ ఉమెన్ టోర్నమెంట్ జరుగుతూ ఉంది. వాళ్ళకు కూడా మంచి క్రీడలు మనం కూడా ప్రోత్సహిద్దామని చెప్పి ఉద్దేశంతోనే చేసుకుంటూ వస్తున్నాం. పూర్వం మన ఎక్స్ఎమ్మెల్యే గారు ప్రతి సంవత్సరం 2 లక్షల రూపాయలు, ఎందుకంటే ప్లేయర్స్ని ఎంకరేజ్ చేయడానికి 2 లక్షల రూపాయలు ప్రైజ్ మనీగా 1 లక్ష రూపాయలే ఉండేది పూర్వం. మళ్ళీ ఆయన మరీ 1 లక్ష రూపాయలు అయితే బాగోదని చెప్పి ఇంకో 1 లక్ష వేసి 2 లక్షల రూపాయల చొప్పున ఇచ్చుకుంటూ వస్తున్నారు.
గతంలో కూడా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు రాంకోటయ్య గారు, అట్లాగే ముత్తంశెట్టి కృష్ణారావు గారు, ఇప్పుడు ప్రజెంట్ మళ్ళీ మన ఏబి వెంకటేశ్వరరావు గారు, మన ఇప్పుడు కొత్తగా వచ్చిన మన ఎమ్మెల్యే గారు, మినిస్టర్ గారు కూడా కూర్చొని ఏమైనా సరే పూర్వ వైభవం తీసుకురావాలంటే ఇంతవరకు వైభవం లేదని కాదు, ఇంకా మైసూర్ లాగా అని నూజివీడు అనుకునేవాళ్ళు దాన్ని నిజం చేద్దాం మనందరం కలిసికట్టుగా ఉండి అని మన ఎమ్మెల్యే గారు, మినిస్టర్ గారు కూడా అనడం జరిగింది. దానికి ఏ వెంకటేశ్వరరావు కూడా స్వచ్ఛందంగా ఆయన కూడా వచ్చి మాది కూడా నూజివీడు ఏరియా, నాది దగ్గర ఏరియా కాబట్టి నేను కూడా మీ వంతు సహాయం నేను చేస్తాను, మీతో పాటు నేను పాల్గొని ఈ దసరా ఉత్సవాలను అందరం వైభవంగా చేద్దాం. ఇది కుల ప్రాతిక మతం కాదు, అందరూ కలిసికట్టుగా దేవుడు ప్రోగ్రాం కాబట్టి ఇది అందరూ కలిసికట్టుగా వచ్చి దాతల సహకారంతో మనందరం ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ కాదని చెప్పి సోదరుడు చెప్పినట్టు నిన్న మన మినిస్టర్ గారు అబ్బాయి వచ్చి నిన్న 3 లక్షలు ఆయన తన వంతుగా సహాయంగా ఇచ్చారు ఆయన. అట్లాగే ఏబి వెంకటేశ్వర కూడా తన వంతు నేను కూడా హెల్ప్ చేస్తాను, మన పూర్వ విద్యార్థుల నుంచి నేను కూడా డొనేషన్ పోజ్ చేసి ఇస్తాను అన్నారు. అట్లాగే ప్రతాప్ గారు కూడా ఈ ప్లేయర్స్కి సహకారం అందిస్తున్నారు. కాబట్టి మన నూజివీడు ప్రజలు ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా, మిగతా వాళ్ళు కూడా బయట ఉన్న ఇక్కడ నుంచి వెళ్ళిపోయి బయట స్థిరపడిన వాళ్ళు కూడా డొనేషన్లు ఇస్తారు. కాబట్టి దాతల సహకారంతో నూజివీడు దసరా ఉత్సవాలని మైసూర్ కన్నా దగ్గరలాగా చేయాలని మా కమిటీ అంతా నిర్ణయించుకొని రేయింబోగులు కష్టపడి మా కార్యకర్తలు అందరూ కలిసి పనిచేస్తున్నారు.